దాని నుంచి విడిపించడానికి నేను వచ్చి ప్రాణం వల్ల పెట్టి ఇంత చేస్తే మళ్ళా నువ్వు భయపడుతున్నావు ఎందుకు? నువ్వు దాస్యపాత్మను పొందావా, దత్తపుత్రాత్మను పొందావా? దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను పొంది అబ్బా తండ్రిని మొరపెడుతున్నప్పుడు ఇక నువ్వు భయపడటానికి తావులేదు కదా, దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా పరిస్థితులను ఎదుర్కోవటానికైనా. కాబట్టి భయపడొద్దు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరానికి సరిపోయినన్నిసార్లు దేవుడు రాయించాడు. భయపడకుడి, 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 భయపడకుడి. ఎందుకంటే ఈ భయంతోనే అశాంతి, ఆవేదన, దుఃఖం అన్నీ కలుగుతాయి నాడు దేవుడు. అలా పొందాలంటే ఒక్కటే మార్గం, విశ్వాసం ఉంచు. యేసును చూశాడు, నీళ్ల మీద నడిచాడు, గాలిని చూశాడు, మునిగిపోయాడు. మళ్ళీ చెప్పండి, యేసును చూశాడు, విశ్వాసంతో చూపు. చాలా క్యూసెక్కుల నీరుంది కాళ్ళ కింద, కానీ మునిగిపోలా. గాలిని చూశాడు, అవుట్. ఆ మాట ఉంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసెను. ప్రభు వచ్చి ఆయన చేయబట్టుకొని లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? సందేహం ఉన్న దగ్గర భయం ఉంది. ఎక్కడుంది సందేహం? ఎక్కడ అనుమానం ఉందో, ఎక్కడ అవిశ్వాసం ఉందో, ఎక్కడ అల్ప విశ్వాసం ఉందో అక్కడ భయం ఉంది. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయము లేదు. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయము లేదు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయము లేదు. ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది. ప్రేమ విశ్వాసం కలిసి పనిచేస్తాయి. కానీ ప్రేమ విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు. మీరు చెప్పండి, ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉన్న దగ్గర ఏముండదో? ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే ఈ రెండు నీకు, దీన్ని బట్టి కేవలం ఉరేనా? ఇంకా చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఉరి. నెంబర్ 2 మునిగిపోతావు. మత్తయి సువార్తలో పేతురు మునిగాడు, భయపడి మునిగిపోతావు. నెంబర్ 3 ఫైనల్గా ఈ భయము, ఈ పిరికితనం నరకానికి కూడా తీసుకెళ్ళిద్ది. ప్రకటన గ్రంథము 21:8 రిఫరెన్స్ నోట్ చేసుకోమా, ముగిస్తున్నాను. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నాకు అర్థం కాదు, ఒకసారి చెప్పండి. వ్యభిచారులు అంటే వేరు, నరహంతకులు అంటే వేరు, మాంత్రికులు అంటే వేరు. పిరికితనం నరకానికి పోవటం ఏందండి? స్టార్టింగ్ ఆ మాటే ఉంది చూడు, రౌండ్ కొట్టుదాన్ని. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. అంటే నరకానికి పోతారన్నాడు. అంటే వ్యభిచారము, విగ్రహారాధన, అవిశ్వాసము అనే వాటితో ఈక్వలా పిరికితనం? ఈక్వల్టులు చేసుకుంటూ వెళ్ళాలి కదా. వ్యభిచారం ఈక్వల్ టు నరహత్య, ఈక్వల్ టు అవిశ్వాసం, ఈక్వల్ టు మాంత్రికత్వం, ఈక్వల్ టు విగ్రహారాధన, ఈక్వల్ టు ఈక్వల్ పిరికితనం. ఎప్పుడన్నా ఆలోచించారా మాట? ఇప్పుడు చెప్పండి, పిరికితనం ముంచేస్తుంది నాశనంలో. పిరికితనం ఉరివేస్తుంది. కాళ్ళు కదలకుండా కాళ్ళకేస్తుంది, చేతులు కదలకుండా చేతులకేస్తుంది, ప్రాణం పోవటానికి మెడకేస్తుంది. ఈ భౌతిక నష్టాలే కాదు, ఆత్మీయ నష్టం ఏంటంటే ఆత్మ నరకానికి కూడా వెళ్ళుద్ది. అందుకే భయపడటం అనే దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది. మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొక భయం స్టార్ట్ అయింది. అమ్మో నేను భయపడతానేమో అని మీరు భయపడుతుంటారు. ఇంత ప్రమాదకరమైన భయం నాలో వచ్చిద్దేమో అని మళ్ళీ భయపడతారు. వెరైటీ. దేవునికి స్తోత్రం. అవునా? ఎట్లా చూసినా భయమే. మరి దీనికి ముగింపు ఎక్కడా? ఒక్కటే, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాని ప్రేమను నువ్వు ఎరుగుట,
ఆయన యందు నీ విశ్వాసం ఉంచుట. అప్పుడు నీకు విడుదల. అలా ఆయన ప్రేమలో, ఆయన యందలి విశ్వాసంలో వేరుపారిన ఒకడు పాడాడు. ఏమని? తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగిదినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివే, నీ ప్రేమతో నడిపితివే. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. ఇక లేండి, లేచి నేను ఆమె నన్నాగా పాండి. చెప్పండి, ఎంతమందికి భయంగా ఉంది? సౌలు ఏమన్నాడో తెలుసా? సౌలా, అమాలేకీయులను హతం చెయ్యి, సమస్తాన్ని నిర్మూలపరచని చెప్తే రాజును బతకనిచ్చావు, ఎడ్లని ఆ పశువుల్ని తెచ్చుకున్నావు. ఎవడు చేయమనండి నీ పని? ఎందుకు చేశావు అని సమూయేలు అడిగితే సౌలు ఏమన్నాడు తెలుసా? జనులకు జడిసి భయపడినందున నేను యెహోవాకును నీకును విరోధముగా పాపం తెచ్చుకుంటుని అని ఒప్పుకున్నాడు. జనులకు జడిశాడట. జనాలు చెప్పినట్టు చేయకపోతే రాజు పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఫీల్ అయ్యాడు. అవును, ఇశ్రాయేలు మీద రాజుగా నియమించింది దేవుడా జనమా? అందరూ చెప్పండి. మరి ఎవరికండి భయపడాలి? ఇప్పుడు నీకు అధికారం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే నీకేదో వ్యాపారము, లేదా నీకేదో ఉపాధి, ఏదో నీకంటూ ఒకటి దొరికింది, దేవుడు కృపతో ఇచ్చాడు. జనం కాదుగా. నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు, నిన్ను నడిపిస్తుంది దేవుడు, ఇంతవరకు నీ మనుగడ సాగుతుందంటే దేవుడు. అంతా దేవుడు కదా. జనములకు భయపడనేలా, జనములను గురించి ఆలోచించనేలా, దాన్ని బట్టి పిరిగి బారనేలా, కృంగిపోనేలా, కలత చెందనేలా, దిగులు నొందనేలా, ఏడవనేలా. సైతాను ఉన్నాడు, మంత్ర విద్యలు ఉన్నాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి, సాతాను కుట్రలు ఉన్నాయి. మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా? చెప్పు, మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా? ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి పీకమనవాడిని. వాడు ఒక మంచి కెరూబు, శ్రేష్టమైన కెరూబు కదా, వాడు చాలా బలవంతుడు కదా, వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలించమని వాడిని. నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన. వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది. పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవ్వరిని కదిలించలేడు.
మరి సైతాను దయ్యాలకు రాజు అయితే వాడికే మన వెంట్రుకను కదిలించే సినిమా లేకపోతే ఇక దయ్యాలు మంత్రశక్తులు మంత్ర ప్రయోగాలు క్యా కర్తే హై భాయ్ బోలో క్యా కర్తే కుచ్ భీ నహీ కర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు. పెద్ద పనికి మనం పూనుకున్నాం. అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో అని భయపడడానికి దాస్యపాత్మను పొందామా, దత్తపుత్రాత్మను పొందాం. నాన్నకు చెప్దాం సమస్తం, నాన్నకు అప్ప చెప్దాం. వాడు ఎక్కడ కదిలిన వాడు ఒక తొక్కు దొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా. వాడు ఆటలు వాడు ఆడుతుంటే, వాడు నాటకాలు వాడు వేస్తుంటే నాన్న చూస్తా కూర్చుంటాడా? నాన్న చేతగానోడా చేవలేనోడా? చంపినా సావులేనోడు మన నాన్న. రోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి. కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడొద్దు. ఆయన దగ్గర మనకు చనువు ఉంది, స్వతంత్రత ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు. భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు దేనికి బెండ్ అయ్యావో దాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కనుక దేనిని లెక్క చేయవద్దు. జబ్బా అప్ప మనుషుల అధికారాల పై అధికారి కింద అధికారి ఎవరిని కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవి అంతవరకే. కానీ అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమన్నా అయితే అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసే. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? దేవుణ్ణి గౌరవించు, దైవజనుల్ని గౌరవించు, పరిచారకుల్ని గౌరవించు, భర్తని గౌరవించు, భార్యను ప్రేమించు, తల్లిదండ్రులను గౌరవించు, వారికి విధేయత చూపు. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి. అంతేగాని చెత్త విషయాలు భయపడ్డావంటే సిరాకు అంతాడు. ఒక తను నీకేం పిచ్చా పద్దస్తమానం ఊరికేసోది వదిలే అంటాడు. నువ్వు భయం పడ్డావంటే కోప్పడతాడు. ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు అంటాడు. టెన్షన్ కాకేముంది నాయన, మామూలు సంగతి కాదంటే అంటే అప్పుడు నేను ఏం చేయలేననే కదా నీ ఫీలింగ్. కాదులే నాయన, నువ్వు గొప్పట్టు నువ్వు చేస్తావంటే మరి సోదేది నీది అంటే కాదులే నాయన. కాదు లేదు, క్లారిటీ లేకుండా ఉండొద్దు. క్లియర్గా చెప్పు నాకు. మీరు చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, చెప్పండి. నన్ను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావా? ఇక నువ్వు భయపడ్డావంటే మామూలుగా ఉండదంటాడు. నీకు అర్థమైతే స్తోత్రం చెప్పుకొని ఇక ధైర్యంగా ముందుకు సాగు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో సమస్తము సమకూర్చి నీ మేలు కొరకు జరిగించే బంగారు తండ్రి నీకున్నాడు. నమ్మకమైన అయ్యమనుకున్నాడు నాయన. కాబట్టి ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగు. సంతోషంగా 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 విజయోత్సవంతో, ఉల్లాసముతో, ఉత్సాహముతో, నూతన ఆనందముతో, క్రొత్త తైలముతో నింపబడి నీ లైఫ్లో ఈ సంవత్సరం అంతా చూపించు. ఓ దేవుని కృప నీకు నాకు మనందరికీ తోడై ఉండును గాక. రైట్. చిన్న ప్రార్థన నేను చేసే దీర్ఘ ప్రార్థన ఇది, వాళ్ళు చేస్తారు సింపుల్గా. ఇది కట్టా కొట్టా తెచ్చా. స్తోత్రము నాయన, సర్వాధికారి స్తోత్రాలు. నీ దాసుని నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన సంగతులన్నిటి కొరకు కృతజ్ఞతలు ప్రభువా. ఏ విషయాల్లో భయపడాలో, ఏ విషయాల్లో భయపడకూడదు తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. అలాగనే మా కుటుంబాన్ని కట్టుకోవడానికి అవసరమైన ఎన్నో విషయాలు ప్రభువా నీ దాసును నిలవబెట్టి మాట్లాడారు ప్రభువా. అయ్యా, విశ్వాసంతో ప్రేమతో మేము ముందుకు కొనసాగునట్లు సహాయం చేయండి. మాలో ఉన్న భయమంతా కూడా ఈ రోజుతో యేసు నామములో తొలగిపోవును గాక. ధైర్యముగా మా జీవితంలో ముందుకు సాగే కృప మా అందరికీ కలుగును గాక ప్రభువా. పెరిగితనం మా నుండి తొలగించి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను మాలో నింపి మమ్మల్ని బలపరచమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మేము పూనుకున్న పని కూడా విజయవంతం చేయమని, మార్గాల్లో తోడై ఉండమని, మా సమస్త పని పాటల్లోనూ, ఆ ఉద్యోగ, వ్యాపార, పొలము, పంట సమస్త విషయాల్లో మాకు తోడై ఉండి ఆశీర్వదించి అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు, రోగాలు, భయములు, పెరిగితనం, అవిశ్వాసం, అపనమిక యేసు నామములో తొలగించి ధైర్యమును, విశ్వాసమును, స్వస్థతను, సమాధానం, ఆరోగ్యమును, ఆయుష్ను, దీవెనను, కృపను దయచేసి నీ కొరకు వాడుకోమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా బ్రతుకుల్లో నెరవేరు గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించడానికి శుద్ధ మనసును సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధములు నీవు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడి మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అందరికీ సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం వాళ్ళందరూ నడిపించును గాక. ప్రవేశ్వర రక్తమునకు జయం, ప్రవేశ్వర రక్తమునకు జయం, ప్రవేశ్వర నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.